హలో! 'బిగ్ బాస్' గురించి ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ ఈరోజు మాట్లాడుతున్నాను. ఈసారి కాస్త వెరైటీగా 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' అని చెప్పేసి కామనర్స్ అందరికీ ఆడిషన్ పెట్టేసి సెలెక్ట్ చేయడం అనేది బావుంది. ఫైనల్‌గా వాళ్ళకు 15 మెంబర్స్‌ని సెలెక్ట్ చేశారు జడ్జెస్. మంచి ప్లేయర్స్‌ని సెలెక్ట్ చేశారు. ఎస్పెషల్లీ ఇందులో ప్రసన్న కుమార్ జర్నీ అయితే నాకు చాలా ఇన్స్పైరింగ్‌గా అనిపించింది. ఆయన కంపల్సరీ 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్తారు అనుకున్నాను. కానీ అగ్ని పరీక్షలో ఆయన గేమ్స్ చూసి అంతా డీలా పడిపోయాడు. ఈ అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ అయితే నాకేం అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. ఎందుకంటే ఆ గేమ్స్ అన్నీ కూడా డైలీ ఒక్క గేమ్ మాత్రమే ఉంటుంది. సగం ఎపిసోడ్ అంతా కూడా లీడర్స్‌ని సెలెక్ట్ చేసుకోవడానికే సరిపోతుంది. ఎవ్రీడే ఎవరో ఒకళ్ళని గేమ్‌లో నుంచి పక్కన పెట్టేస్తున్నారు. పాపం వాళ్ళకి స్కోపే ఉండదు ఆడడానికి. అండ్ అన్నీ చాలా లక్ బేస్డ్ గేమ్స్‌లా ఉన్నాయి. ఆ రోజు వాళ్ళు గెలుస్తారా, గెలవలా అనేది వాళ్ళ చేతుల్లో కాకుండా పక్కనోళ్ళ చేతుల్లో ఉన్నట్టు ఉన్నాయి. గేమ్స్ అన్నీ అలాగే ఉన్నాయి. సో, ఫైనల్‌గా కామనర్స్ నుంచి సెలెక్ట్ అయ్యి 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళింది కళ్యాణ్ పడాల. ఇతను ఒక సోల్జర్. హరీష్. ఇతనైతే చాలా యారగెంట్‌గా ఉన్నాడు. అగ్ని పరీక్షల్లో వుమెన్ గురించి మాట్లాడింది నాకు అస్సలు నచ్చలేదు. డెమాన్ పవన్. ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాడు. శ్రీజ దమ్ము. అగ్ని పరీక్షలో ఫస్ట్ డే చూసినప్పుడైతే చాలా ఇరిటేటింగ్‌గా అనిపించింది. కానీ గేమ్స్ అన్నీ ఆడింది. ప్రియా శెట్టి కూల్ పర్సన్. గేమ్స్ కూడా ఆడింది అగ్ని పరీక్షలో. మర్యాద మనీష్. అగ్ని పరీక్షలో పెర్ఫార్మెన్స్ అయితే అంతేం లేదు. చూద్దాం 'బిగ్ బాస్' హౌస్‌లో ఎలా ఉంటదో. ఫైనల్‌గా 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళిన వాళ్ళ లిస్ట్ అయితే ఇది. సెలబ్రిటీస్ అండ్ కామనర్స్.